లేత కొబ్బరితో చేసే ఈ పాయసం అద్భుతంగా ఉంటుంది. ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దామా? అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. కొబ్బరి బోండంలో ఉండే ఆ నీళ్లతో పాటు ఆ లేత కొబ్బరి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అందుకే ఈ రెండిటిని కలిపి ఒక మంచి స్వీట్ రెసిపీ మీతో షేర్ చేయబోతున్నాను. ఇది కొబ్బరి పాయసం అన్నమాట. చాలా రుచిగా ఉంటుంది. దీన్ని ఎలనీరు పాయసం అని అంటారు. సో రండి ఎలా చేయాలో చూద్దాం. కొబ్బరి పాయసం చేయడానికి నేను ఒక పెద్ద గిన్నెలో 1/2 లీటర్ చిక్కటి పాలు తీసుకుంటున్నాను. ఇవి కాచి చల్లారించిన పాలు. వీటిని సగం అయ్యేంత వరకు ఇలా కలుపుతూ మరిగిస్తూ ఉండాలి. మీరు ఎప్పటికప్పుడు సైడ్స్లో ఇలా అంటుకున్న పాలని గరిటెతో తీసేస్తూ ఉంటే మాడిపోవడం లాంటివి జరగవు. ఈ పాలు చిక్కగా అయిన తర్వాత నేను ఇందులో 1 కప్ స్వీట్ కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, కండెన్స్డ్ మిల్క్ వేసిన తర్వాత పాలు ఇలా ఇన్స్టెంట్గా చిక్కపడతాయి. ఈ పాయింట్లో నేను 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసి కలుపుతున్నాను. ఇప్పుడు పొయ్యి కట్టేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. నెక్స్ట్ నేను ఒక చిన్న ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేస్తున్నాను. ఇందులో కొన్ని జీడిపప్పుల్ని వేసి మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి. ఆ తర్వాత వీటిని బయటికి తీసి పక్కన పెడుతున్నాను. ఇప్పుడు కొబ్బరి పాలు తయారు చేయడానికి నేను ఒక మిక్సర్ జార్లో 1 కప్పు లేత కొబ్బరి ముక్కల్ని తీసుకుంటున్నాను. ఇందులో సమంగా 1 కప్ నీళ్లు కూడా పోస్తున్నాను. మీకు కావాలంటే తర్వాత ఎక్స్ట్రా నీళ్లు యాడ్ చేసుకోవచ్చు. ఈ రెండిటిని కలిపి మెత్తటి ప్యూరే అయ్యేట్టు రుబ్బాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక పల్చటి క్లాత్ మీద వేసి కొబ్బరిని ఇలా గట్టిగా పిండుతూ కొబ్బరి పాలని సెపరేట్ చేయాలి. ఇంకొక బౌల్లో నేను కొబ్బరి బోండం నీళ్లు పోసి ఉంచుతున్నాను. ఈ రెసిపీ కోసం కనీసం 3-4 బోండాల కొబ్బరి కావాలి. అలాగే వీటికి ఉన్న లేత కొబ్బరిని కూడా బయటికి తీసి పక్కన పెడుతున్నాను. ఇప్పుడు ఒక మిక్సర్ జార్లో 1/2 కప్ బోండం నుంచి తీసిన లేత కొబ్బరి వేసి 1/4 కప్ కొబ్బరి నీళ్లు పోసి మెత్తటి ప్యూరీ అయ్యేట్టు రుబ్బి పక్కన పెట్టాలి. మిగిలిన కొబ్బరిని నేను చిన్న పీసెస్ లాగా కట్ చేస్తున్నాను. ఈ రెసిపీ కోసం కొబ్బరి బోండంలో నీళ్లు కొబ్బరి స్వీట్గా ఉండేట్టు చూసుకోవాలి. అవి ఏమాత్రం బాగోపోయినా మొత్తం పాయసం పాడైపోతుంది. ఇప్పుడు ముందుగా తయారు చేసి ఉంచుకున్న కండెన్స్డ్ పాల్ మిశ్రమంలో 1/2 కప్ ఫ్రెష్గా పట్టిన కొబ్బరి ప్యూరేని వేసి 1/2 కప్ చిక్కటి కొబ్బరి పాలు కూడా పోయాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న లేత కొబ్బరి ముక్కల్ని వేసి కలపాలి. చివరగా వేయించి పెట్టుకున్న జీడిపప్పుల్ని వేసి అంతా బాగా కలపాలి. అంతే, ఎంతో రుచికరమైన లేత కొబ్బరి పాయసం తయారైనట్టే. దీన్ని ఫ్రిడ్జ్లో కాసేపు ఉంచి చల్లగా సర్వ్ చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. సో నెక్స్ట్ టైం మీరు కొబ్బరి బోండం తెచ్చుకున్నప్పుడు ఇలాంటి ఈ మంచి స్వీట్ రెసిపీ ట్రై చేసి చూడండి. చాలా డిఫరెంట్గా, చాలా రిఫ్రెషింగ్గా ఉంటుందన్నమాట. సర్వ్ చేసేటప్పుడు బాగా చల్లగా సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి.